ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా మా జనసేన కార్యకర్తలు, జనసేన సైనికులు, జనసేన సాధకులు, మా వీరమహిళలు ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చారో వాళ్ళందరికీ కూడా ముందుగా మా నాయకులకి నేను కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసే ముందు, ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ సమావేశం జరుగుతుంది కేవలం మీ వల్ల, మీరందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి. సో మీరు గత వారం నుంచి కూడా ఎవరైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దానికి పేరు పేరున నా కార్యకర్తలకి, నా అన్నలకి, నా అక్కడికి, కాపులకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈరోజు హైదరాబాద్ నుంచి సుమారు 4.5 గంటలు 5 గంటలు ప్రయాణం చేసేసి ఈరోజు మన రాష్ట్ర జనసేన నాయకులు, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కాళ్ళూరు రామ్ గారు. సో మీ అందరికీ ఎంతమందికి తెలుసు, ఎస్పెషల్లీ మీడియా మిత్రులకు కూడా, వారు మీరు ఏదైతే ఇక్కడ పుట్టానో రామ్ కాళ్ళూరు గారు ఇక్కడ పుట్టారు. వారు కూడా సింగరేణి బిడ్డ, వారు కేటీపీఎస్ బిడ్డ. వారి నాన్నగారు ఇక్కడ కేటీపీఎస్ లో పనిచేస్తారు. సుమారు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల ఈ భూమి గడ్డకి ఆయనతో అనుబంధం ఉంది. ఈరోజు జనసేన పార్టీని సక్సెస్ఫుల్ గా రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు. ఇక మా రాష్ట్ర జనసేన ఇన్ఛార్జ్ శంకరగౌడ్ గారు, శంకరన్న గారు సుమారు 14 సంవత్సరాల పైగా జనసేన పార్టీతోని పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వారి నాయకత్వాన్ని కూడా మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఈరోజు మా పార్టీ ఉపాధ్యక్షులు మహేంద్ర గౌడ్ గారు రాలేదు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జనసేన ఆయన మాట్లాడితే ప్రజలు వినాలనుకుంటారు, అండ్ ఎస్పెషల్లీ యువకులు ఆయన్ని చూడాలనుకుంటారు. ఆర్కే సాగర్ గారు తమ్ముడు, అంటే చిన్నవారు నాకంటే, వారికి కూడా ఇకపోతే మిగిలిన రాష్ట్ర స్థాయి నాయకులందరూ మా పిఆర్ఓ గారు దుంపటి శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రచార కార్యక్రమాలు ఏదైతే సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారో వారికి కూడా చేస్తూ, ఇకపోతే మన రాష్ట్ర స్థాయి నాయకులు ఎందుకంటే మనకి సమయం చాలా తక్కువగా ఉంది, గంటన్నరలో మనం సమావేశం ముగించుకొని మనం భోజనం కూడా చేసుకోవాలి. మిగిలిన రాష్ట్ర స్థాయి నాయకులందరూ ఎవరైతే ఉన్నారో, తనీష్ గారు, మీకు అందరూ తెలుసు, తనీష్ గారు చెప్పాల్సిన దయచేసి ఒకసారి, మక్కా సుధాకర్ గారు, రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు, ఇంకో రెడ్డి గారు పక్కన పరేడ్ గారు, వారు మన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని మనకి ఇచ్చారు. పాపం దీన్ని కూడా ఈరోజు ఒక విషప్రచారం చేశారు. తన ముందుకు వచ్చేసి రాష్ట్ర కార్యాలయం కోసం తను ఎన్నో అడ్డం జరుగుతున్న కార్యాలయాన్ని స్వచ్ఛందంగా మనకి ఇచ్చారు. వారికి కూడా అలాగే నా ప్రియమిత్రుడు అండ్ రీసెంట్ గా రాష్ట్ర జనసేన చేసిన బి విజయరామారావు, రాము యాదవ్ మలక్పేట్ చిరంజీవి రాష్ట్ర చిరంజీవి అధ్యక్షులుగా సుమారు 6 సంవత్సరాల పైగా పనిచేయడం జరిగింది. అలాగని అందరూ కూడా ఎవరైతే అన్నగారు సంపద అన్న గారు, రవీంద్ర గారు, అందరూ కూడా దయచేసి, ఎందుకంటే పేరున మనం చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది కాబట్టి, ఎవరైతే మా వీరమైనలు, మా అక్కలు, మా చెల్లెలందరూ స్టేట్ కింద వాళ్ళందరికీ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నేను ఎంత సమర్థంగా ఎంత విధంగా నిర్మించాలంటే కూడా నాతో పాటు ఎవరైతే మన ఖమ్మం పార్లమెంట్ ఇన్ఛార్జి రామకృష్ణ వారికి, సత్తుపల్లి నరేష్ గారికి అండ్ నిరసన్ గారికి, అందరికి కూడా, అంటే హసీనా మీరు రోజు చూస్తుంటారు ఫేస్బుక్ లో, ఆమె ఈరోజు హసీనా గారు 4 సంవత్సరాల క్రితం మా నాన్నగారి పేరు మీద డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ పెట్టి విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఉజ్వల భవిష్యత్తు కోసమనే నినాదంతో విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, ఉపాధి పరంగా ఎన్నో వందల కార్యక్రమాలు చేస్తున్నాం. మహిళా శక్తి, యువశక్తి, అన్ని రకాల ప్రోగ్రామ్స్ కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది. మెగా జాబ్ మేళా చేసుకున్నాం. ఈరోజు సుమారు జిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా 70,000 మంది పైగా కుటుంబాలు ఈరోజు డైరెక్ట్ కానివ్వండి, ఇండైరెక్ట్ కానీ ఈరోజు మన కొత్తగూడెం నియోజకవర్గంలో, ఇది నేను పుట్టిన ప్రాంతానికి, నేను పెరిగిన ప్రాంతానికి, నన్ను ఇంతవాణి చేసిన ప్రాంతానికి ఎంతో కొంత పెరిగించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు చెప్పడం జరిగింది, ఈ రోజు కూడా చెప్పడం జరిగింది. చాలా మంది అనుకోవచ్చు
డాక్టర్ శ్రీనివాస్ 2 సంవత్సరాలు గాయమైపోయిండు, కనపట్లేదు. గ్యాప్ వచ్చింది, గ్యాప్ రాలేదు, తీసుకున్నా. గ్యాప్ రాలేదు, తీసుకున్నా. ఎందుకోసం ఒక స్వచ్ఛమైన రాజకీయ వేదిక నాకు కావాలి. నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేసే ఒక నాయకుడి కోసం నేను ఎదురు చూశాను 2 సంవత్సరాలు. అటు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా, ఏదైతే సామాజిక తెలంగాణ దిశగా పనిచేస్తున్న ప్రజా వేదిక కోసం నేను ఈరోజు చూస్తాను. అందుకోసమే నాకు 2 సంవత్సరాలు సమయం పట్టింది. వేరే విధంగా ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు, దీంతో అబద్ధాలు చేయాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. సో మళ్ళీ నేను మీ దగ్గరకు వచ్చా, మీ బిడ్డగా వచ్చా. నాకు మా జనసేన, మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నచ్చి, వారి భావజాలం నచ్చి, వారి ప్రజలకి సేవ చేసే స్పందించే గుణం నచ్చి ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవటం. అండ్ ముఖ్యంగా మా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీ కార్యాలయం ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిగా మా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఈ సమావేశం నిర్వహించుకోవడానికి, అది మీరైతే ఎవరైతే 10-14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో పార్టీలో వాళ్ళందరికీ ఒక గుర్తింపు కోసం, దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి అభిషేకించేందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే కొత్తగూడెం అంటే ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది. కొత్తగూడెమా, నీ పేరు పలికితే చాలు గుండె లోతులు పల్లె గాలి వీచినట్లుంటుంది. నీ మట్టి తాగితే అమ్మ రచయితి వెచ్చదనం గుర్తొస్తుంది. నీ దారిలో నడిస్తే మా నాన్న చూపిన దారి నా అడుగులకు వెలుగవుతుంది. నువ్వు నాకు ఒక ఊరు కాదు, నాకు ఒక జ్ఞాపకం కాదు, ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగాల పునాదుల మీదే ఈ పవిత్ర గడ్డపై జనసేన పార్టీ తొలి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం నా అదృష్టంగా, నా బాధ్యతగా భావిస్తున్నాను. చీకటి గర్భంలో దిగి ప్రపంచాన్ని వెలుగులు పంచిన సింగరేణి శ్రమజీవుల చేతులకు నా వందనం, శతకోటి వందనం. రక్తాన్ని చెమటగా మార్చి తెలంగాణ సంపదను సృష్టించిన ప్రతి కార్మికుడికి నా అభివందనాలు. పాల్గొంట పరిశ్రమల ప్రకటన నుంచి వచ్చిన ప్రతి ఓటికి నా ప్రణామం. ఈ నేల కార్మికుల చెందతో గడిచిపోయింది, అనేక త్యాగాలతో వెలిగిపోయింది. కొత్తగూడెం అంటే బొగ్గు కాదు, శ్రమకు ప్రతీక, శ్రమ జీవనానికి ప్రతీక. పాల్గొంట అంటే పరిశ్రమ కాదు, ప్రజల త్యాగ గాథ. దేశంలో ఎగిరే 3 రంగుల జెండాకు ఎంత పొగరుంటుందో నా ప్రాంతం కూడా అంతే గర్వంగా ఉంటుందని గుర్తుపడి ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా నేను ముందుకు వచ్చాను. మీ ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన నాయకులు చాలా మాట్లాడాలి. ఇది ముఖ్యంగా ఈ సభ ముఖ్య ఉద్దేశం వచ్చేసేసి జనసేన పార్టీని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగతంగా పటిష్టం చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆ ప్రయాణం స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు మనకు వచ్చిన మన జనరల్ సెక్రటరీ గారు, జనసేన ఇన్ఛార్జ్ అధ్యక్షులు గారు, సాగర్ గారు, మిగిలిన రాష్ట్ర నాయకులు కూడా మనకి ఒక కార్యాచరణ ప్రణాళిక ఇవ్వబోతున్నారు. మనం సంస్థాగతంగా ఎలా పటిష్టం చేసుకోవాలి, రాబోయే ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో ఎలా మనం పోటీ చేయాలి, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో మనం ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఎస్పెషల్లీ మనం అభిమానులు, గుండె నిండా అభిమానం ఉంది, వాళ్ళని నడిపించే నాయకులు మనం తయారు చేసుకోవాలి. సో ఆ నాయకులు తయారు చేసుకునే క్రమంలో భాగంగా ఇది మొట్టమొదటి అడిగేస్తున్నాం మనం ఈరోజు. మీరందరూ మాతో ఉంటారా? జనసేన పార్టీతో అడుగులేస్తారా? పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తారా? ఇప్పుడు మన ఎవరైతే ప్రధాన వక్తలు వచ్చారో హైదరాబాద్ నుంచి, మన చీఫ్ గెస్ట్ వచ్చారో ఒక్కొక్కరిని వచ్చి వారు మాట్లాడతారు. దాని ముందు మన పిల్లలు ఇప్పుడు అసీనాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, వచ్చి ఒక 2 నిమిషాలు, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది. అమ్మ ఒక 2 నిమిషాలు వచ్చి మాట్లాడి, ఒక ఇద్దరు అందరూ వేరే విధంగా అనుకోవద్దు, ఒక 2-3 కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయం చెప్పగలిగితే తర్వాత మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేది మనం డిసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.